వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇవాళ అనాలిసిస్ చేయబోయే హాట్ టాపిక్స్ లో ముందుగా మెయిన్ టాపిక్ చూసుకుంటే గులాబీ పార్టీలో మళ్లీ జోరు కనిపిస్తోంది. కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారన్న వార్త అయితే ఇప్పుడు పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతోందని చెప్పుకోవాలి. బర్త్డే తర్వాత ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించబోతున్నారు. ఇక పార్టీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో లీడర్లకు కేసీఆర్ వివరించబోతున్నారు. కేసీఆర్ కంబ్యాక్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు హెచ్చరించినట్లుగా మళ్లీ ఉగ్ర రూపంలో కనిపించబోతున్నారా? కాంగ్రెస్, బీజేపీ ఎలా రియాక్ట్ అవుతాయి? దీనిపై ఇవాల్టి అనాలిసిస్ లో జీ ఎడిటర్ భరత్ తో డిబేట్ చేద్దాం. నమస్తే భరత్. సో బాస్ ఈస్ బ్యాక్ కనిపిస్తుంది క్లియర్ గా. సో ఆల్మోస్ట్ 1 year అయిపోయింది, యాక్టివ్ గా ఉండరు అండ్ ఈవెన్ అసెంబ్లీకి కూడా రారు. ఎప్పుడో బడ్జెట్ లో ఒకసారి పార్టిసిపేట్ చేశారు. అందరూ అంటుంటారు ఎందుకు రారు, అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వచ్చు కదా, సూచనలు ఇవ్వచ్చు కదా అంటుంటారు. చాలా నెగటివ్ కామెంట్స్ కూడా చేస్తూనే ఉంటారు. బట్ ఆయన అసలు ఏమీ పట్టించుకోరు, చాలా డిఫరెంట్ గా వెళ్తుంటారు, భిన్నంగా. ఎందుకు, ఏం చెప్తారు? అంటే కేసీఆర్ నేచర్ ని మొదటి నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఈ విషయం కొత్త ఏమీ కాదు. ఆయన ఏమంటారంటే వ్యూహాత్మక మౌనం అంటారు దీన్ని. మీరు అన్నారు కదా 1 year తర్వాత, 1 year అయినా పెద్దగా ఆయన పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్ తర్వాత, పార్లమెంట్ ఎన్నికలకు తర్వాత ఒక్కసారి కూడా బహిరంగంగా వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. బడ్జెట్ సందర్భంగా 2 సార్లు మాత్రం అసెంబ్లీ గడప దొక్కారు. ఒక్కసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు, అది కూడా అసెంబ్లీ లోపల కాదు, అసెంబ్లీ సెక్రటేరియట్ లో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఆయనతో. ఛాంబర్లో, స్పీకర్ ఛాంబర్లో ఒకసారి వచ్చారు. రెండవసారి, ఎందుకంటే అప్పుడు అందరు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన కాలు విరిగింది, గుర్తుంది కదా మనకు. అంటే రిజల్ట్ వచ్చిన 4 రోజులకే ఆయనకు పడిపోయారు. అప్పుడు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. సో సెషన్ లేనప్పుడు ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు. సెకండ్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టినప్పుడు ఒకసారి వచ్చారు, అంతే, ఇంకా మళ్ళీ రాలేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు, రిజల్ట్ రాలేదు. ఆ తర్వాత మౌనంగా ఉన్నారు ఇప్పటి వరకు. సో బహిరంగంగా ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన బయటికి రాబోతున్నారు ఫిబ్రవరి 19th. అయితే ఇంకా 3 రోజుల్లో కేసీఆర్ బర్త్డే ఉంది. ఫిబ్రవరి 17th కేసీఆర్ పుట్టినరోజు. ఆ తర్వాత 2 days కే ఫిబ్రవరి 19th ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ ఇచ్చిన సమాచారం ఏంటంటే తెలంగాణ భవన్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం. దీనిలో రాష్ట్ర కార్యవర్గం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇక ముఖ్య లీడర్స్ అందరూ కూడా పాల్గొంటారనుకోవచ్చు. ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎంపీలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, ప్లస్ రాష్ట్ర కార్యవర్గం. సో ఆల్మోస్ట్ ఒక ఈజీగా 300-400 లీడర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలందరితో కూడా చర్చించబోతున్నారు. అది ఆయన ప్లాన్ ఏంటంటే ప్లీనరీ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినం ఏప్రిల్ 27. ప్రతి సంవత్సరం కూడా ప్లీనరీ నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో తప్పింది, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంది కాబట్టి ప్లీనరీ కండక్ట్ చేయలేదు. అంతకుముందు ఇయర్ అధికారంలో ఉన్న సందర్భాల్లో అయితే ప్రతిసారి కండక్ట్ చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర సమితికి సిల్వర్ జూబ్లీ ఇయర్. 2000 సంవత్సరం ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని అప్పట్లో సిద్దిపేటకు రాజీనామా చేసి బై ఎలక్షన్లో కొట్లాడి గెలిచి టీఆర్ఎస్ను స్థాపించారు. అది ఇంతింతయి వటుడింతయి అన్నట్టు 25 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది. భారతదేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. ఒక రీజనల్ పార్టీ మిగతా పార్టీలు 35 పార్టీలను కన్విన్స్ చేసి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను అన్నిటి కూడా తెలంగాణకు ఒప్పించడంలో కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడున్న భారత రాష్ట్ర సమితి సక్సెస్ అయింది. సో 25th సిల్వర్ జూబ్లీ ఇయర్లో అడుగుపెట్టింది కాబట్టి 25 సంవత్సరాల ఎట్లా ఏం చేయాలన్న దాని మీద కూడా చర్చించబోతున్నారు. అయితే మీరు ఇప్పుడు అడిగిన దానికి సంబంధించి కేసీఆర్ ఎందుకు బయటికి రారు? నేను 2009 నుంచి 14 మధ్య ఢిల్లీలో జర్నలిస్ట్గా ఉండేవాడిని. అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. ఎక్కడ ఎంపీ? ఆయన మహబూబ్ నగర్ ఎంపీ. 2004-07లో 2 సార్లు కరీంనగర్ ఎంపీ. ఆ తర్వాత 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు కేవలం 15,000 ఓట్లతో. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో తుగ్లక్ రోడ్లో ఆయన నివాసంలో కలిసేవాళ్ళం రెగ్యులర్గా. అంటే 3 నెలలకో 6 నెలలకో అపాయింట్మెంట్ ఇవ్వరు కేసీఆర్,
కేసీఆర్ జనరల్ గా అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది తక్కువ, కానీ ఇస్తే మాత్రం ఫుల్ కుష్ చేసి పంపిస్తారు. సంవత్సరంకో 6 నెలలకు అపాయింట్మెంట్ ఇస్తారు. కలిసిన వాళ్లకు ఇప్పుడు జనరల్ గా వేరే వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే ఎంత 5 నిమిషాలు 10 నిమిషాలు ఓకే, పూర్తిగా వినరు. బట్ కేసీఆర్ ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తే మినిమం 4-5 గంటల పాటు కలుస్తారు. ఇంకా ఆయన కేసీఆర్ వ్యవహారిక ఎట్లా ఉంటుందంటే కాళ్ళు ఊపుతూ ఇట్లా కాళ్ళు ఊపడం అన్నది అలవాటు. కాళ్ళు ఊపుతూ 3-4 అవర్స్ కూర్చుంటారు ఎవరితో అయినా, చాలా పూర్తిగా డీటెయిల్ చేస్తారు. అంటే అప్పటి వరకు అపాయింట్మెంట్ రాకుండా 6 నెలలు సంవత్సరం పాటు అపాయింట్మెంట్ రాని లీడర్స్ కూడా ఏంది నా అపాయింట్మెంట్ ఇవ్వడు, కలవడు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా కలిసిన తర్వాత మాత్రం ఫుల్ ఖుషి అయిపోతారు. బయటికి వెళ్ళి ఓహో ఈయన అద్భుతమైన నేత కేసీఆర్, చాలా అద్భుతమైన నేత, ఇంతటి నేతను ఎక్కడ చూడలేదు అని చెప్పుకున్న సందర్భాలు నేను స్వయంగా చూశాను. సో మాకు కూడా అంతే, జర్నలిస్ట్ కూడా ప్రతి పార్లమెంట్ సెషన్కి అక్కడ వచ్చేవాళ్ళు. 2009-14 సమయంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో వచ్చేవాళ్ళు. వచ్చిన సందర్భంలో కలిసేవాళ్ళు. కలిసినప్పుడు చాలా ఏం చెప్పేవాళ్ళు అంటే ఆయన ఒకటి అంటే రాజకీయ జీవితంలో ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. ఏంటంటే ఇప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు ఆ సందర్భంలో. సో అప్పుడే కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీ అయినప్పుడు మహబూబ్ నగర్ లో కేసీఆర్ కనబడట లేదు, ఆయన ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కానీ కనబడట లేదని పోస్టర్లు వచ్చి మేము అడిగాం, ఎందుకు సార్ పోవచ్చు కదా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ మీరు విజిట్ చేయొచ్చు కదా, మీరు కనబడట్లేదని పోస్టర్లు వేస్తున్నారు, అది చేస్తున్నారు, మిగతా ఎంపీ లాగా మీరు ఎందుకు ఉంటారండి. ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు నేను గెలవలేదు, గెలిచింది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారు, ఓకే నేను ఇప్పుడు అక్కడ వెళ్తాను, వెళ్ళి రోజు పోయి ఏం చేయాలి, ప్రతిపక్ష నేతగా ఆ పార్టీని తిట్టాలి, విమర్శించాలి కదా. అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, మనం కొంత టైం ఇవ్వాలి అధికార పార్టీకి. డే 1 నుంచే మొదటి రోజు నుంచే విమర్శలు చేయడం, ఈ పార్టీ ఏం చేయలేదు, ఆ పార్టీ ఏం చేయలేదు, కాళ్ళల్లో కట్టెలు పెట్టడం నా విధానం కాదు. అధికార పార్టీ ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ప్రతిపక్షం అన్నాక అధికార పార్టీకి కొంత సమయం ఇవ్వాలి, వాళ్ళు పనిచేసేందుకు కొంత సమయం ఇవ్వాలి. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేసేవాళ్ళు, నాకు చాలా గుర్తుంది. అదేంటంటే తమిళనాడులో అన్నా డిఎంకే జయలలిత, కరుణానిధి ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. కానీ 1989 నుంచి కూడా 1989 to 2016 ఈ 27 సంవత్సరాల్లో 6 సార్లు అధికారం అటు ఇటు మారింది. ఒకసారి జయలలిత గెలిస్తే ఇంకోసారి కరుణానిధి. చిత్తుగా ఓడిపోయిన సందర్భం ఒకసారి 1991లో అయితే డిఎంకేకు 236కు 2 సీట్లు వచ్చాయి, 2 సీట్స్ ఓన్లీ. రాజీవ్ గాంధీ హత్య సానుభూతితో దానిలో డిఎంకే రోల్ ఉందన్న ఉద్దేశంతో 2 సీట్లు మాత్రమే వచ్చాయి. అయినా 96లో మళ్ళీ డిఎంకే అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 96లో డిఎంకే వచ్చిన తర్వాత మళ్ళీ 2001లో జయలలిత, 2006లో మళ్ళీ కరుణానిధి, 2011లో మళ్ళీ జయలలిత. ఆ రికార్డును ఒక్కసారి 2016లో జయలలిత బద్దలు కొట్టారు, వరుసగా 2వసారి అధికారం సాధించి. కానీ దురదృష్టవశాత్తు ఆమె 3 నెలలకే చనిపోయారు. అధికారం వచ్చిన 2వసారి అధికారం వచ్చిన 3 నెలలకే ఆమె 4 నెలలకే చనిపోయారు, దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేదు. సో ఆ ఎగ్జాంపుల్ ఆయన కోట్ చేస్తూ ఇప్పుడు జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీకి పోదు, కరుణానిధి గెలిస్తే జయలలిత అసెంబ్లీకి పోదు. అయినా సరే అక్కడ రాజకీయ పార్టీలు మరి అక్కడ పార్టీలు గెలిపిస్తున్నాయి కదా వాళ్ళను. అంటే అసెంబ్లీకి పోతేనే పబ్లిక్ సమస్యలు అన్నట్టు కాదు. పైగా ఈ జయలలిత గెలిస్తే కరుణానిధి ఎప్పుడు కూడా పబ్లిక్ లోకి రారు, కరుణానిధి గెలిస్తే జయలలిత కూడా పబ్లిక్ లోకి రారు. ఎప్పుడు వస్తారు పబ్లిక్ లోకి? మొదటి 3-4 సంవత్సరాలు పూర్తిగా ప్రెస్ రిలీజెస్ మాత్రమే ఉంటాయి. అంటే బహిరంగ సభలు వాటిలో కాకుండా మొదటి 3-4 సంవత్సరాలు ఏదన్నా ప్రభుత్వం మీద చెప్పాలంటే ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేసి ఈ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం, విద్యుత్ ఛార్జీలు పెంచారు, లేకపోతే ఇంకేదో ఛార్జీలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని ఖండిస్తున్నాం, లేకపోతే ఫలానా చేయడాన్ని ఖండిస్తున్నాం అంటూ కేవలం పబ్లిక్ లో ప్రెస్ రిలీజ్ వరకు మాత్రం ఉంటాయి. 4వ సంవత్సరం నుంచే పొలిటికల్ పార్టీస్ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి. అంటే ఎజిటేషన్స్, ఉద్యమాలు, తర్వాత బహిరంగ సభలు, కరుణానిధి బయటికి రావడం, జయలలిత బయటికి రావడం, ఇట్లా చేస్తున్నా సరే అక్కడ ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తున్నారు కదా. సో ఎందుకు ఈ రాజకీయాలు అంటే డే 1 నుంచే ప్రభుత్వం గెలిచినప్పుడు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి అన్నది కేసీఆర్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఆయన ఐడియాలజీ అది, దాన్ని బలంగా నమ్ముతారు. అది ఎంతమంది ఇప్పుడు తెల్లారి నుంచే కేటీఆర్, హరీష్ రావు ఫైట్ చేస్తున్నారు, కవిత ఇప్పుడు రోజు రెగ్యులర్ గా ఆమె ఫైట్ చేస్తున్నారు. సో ఈ జనరేషన్కి ఒక థాట్ ఉండొచ్చు, బట్ కేసీఆర్కి మాత్రం ఏంటంటే ప్రభుత్వం గెలిచినప్పుడు ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాలి. గెలిపించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదా. సో కాంగ్రెస్ మనం రోజు మాట్లాడి కాళ్లలో కట్టెలు పెట్టే బదులు, రోజు మాట్లాడి ఏదో క్రిటిసిజం చేసే బదులు గవర్నమెంట్కు కొంత మన సమయం ఇవ్వాలి. అది ఆయన వ్యూస్.
సో ఆ వ్యూస్ ను మనం చెప్పినంత మాత్రానో, లేకపోతే రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రా అన్నంత మాత్రానో, లేదా బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ కూడా ఎందుకు రారు కేసీఆర్ అన్నంత మాత్రానో మార్చుకోరు. ఆయన తన వ్యూను మార్చుకోరు. మోస్ట్ ఆఫ్ ది కేసీఆర్ స్ట్రాటజీస్ వ్యూస్ సక్సెస్ అయినాయి. సరే మొన్న ఎలక్షన్లో ఓడిపోయి ఉండొచ్చు, కానీ రాజకీయ రంగంలో 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఆయన భాషలో చెప్పాలంటే ఒక బక్కపల్చని వ్యక్తి, ఒక 50-60 కిలోలు కూడా లేని వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతవరకు ఇంతమందిని సాధించాడంటే ఆయన స్ట్రాటజీస్ మోస్ట్ ఆఫ్ ది టైం 90% సక్సెస్ అయిన సందర్భాలు, ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 2006లో రాజశేఖర రెడ్డి ఛాలెంజ్ చేసి ఈయన యూపీఏ నుంచి బయటకు వచ్చి కరీంనగర్ నుంచి బై ఎలక్షన్ చేసి 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలవడం అన్నది చాలా పెద్ద ఇది. అట్లాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా చేయడం, అదే 2007లో మళ్ళీ రాజీనామా చేసింది, ఫెయిల్ అయింది. 2010లో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాజీనామాల సమితి అని కూడా క్రిటిసిజం చేసిన 2010లో సక్సెస్ అయింది. సో కొన్ని సందర్భాల్లో ఆయన వ్యూహాలు సక్సెస్ అయినాయి, కొన్ని సందర్భాల్లో సక్సెస్ కాలేదు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు కదా, 6 నెలల ముందే పార్లమెంట్ కంటే ముందే ఫీల్ గుడ్ వాతావరణం ఉందని పోయారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన వాళ్ళు ఎవరు గెలవాలి, వాజ్పేయి నుంచి ఎన్టీ రామారావు వరకు చాలా మందికి. వాజ్పేయి అయితే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో చంద్రబాబు నాయుడు, వాజ్పేయి అందరూ ఓడిపోయారు. బట్ కేసీఆర్ సక్సెస్ అయినారు కదా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆయన స్ట్రాటజీస్ వర్క్ అయినాయి. ఇప్పుడు ఏప్రిల్ 9వ తేదీన ఇప్పుడు ఏప్రిల్ 27వ తేదీన ఉంది, ఫిబ్రవరి 19వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టారు. సో ఆయన మొన్న జైరాబాద్ నేతని కలిసినప్పుడు కూడా త్వరలోనే బహిరంగ సభ పెడతాను అని చెప్పారు. మేబీ ఆ బహిరంగ సభ ఇదే కావచ్చు. ఈ ఫిబ్రవరి 19న మీటింగ్ లో తెలంగాణ భవన్లో డిసిజన్ తీసుకుంటారు ఎప్పుడు బహిరంగ సభ ఉంటుంది. మోస్ట్లీ నేను అనుకుంటున్నా ఏప్రిల్లో ప్లీనరీ సందర్భంగా, ప్లీనరీ ఎప్పుడు పెడతారు పార్టీ ప్లీనరీ, ఏప్రిల్ 27వ తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసారి భారీ బహిరంగ సభ కేసీఆర్ నిర్వహించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈ రాష్ట్ర కార్యవర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ స్ట్రాటజీస్ ఇంతకుముందు అనేటు వర్క్ అయినాయి, వర్క్ కాలేదు. సో ఆయనకు ఒక క్లారిటీ ఉంది ఎప్పుడు ఏం చేయాలి ఏందన్నది. ఎవరో చెప్తే, ఎవరో చెప్పినంత మాత్రాన ఆయన ఇన్ఫ్లుయెన్స్ కారు. ఆయన సన్నిహితులు, ఆయనతో వెంట ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన వ్యవసాయ క్షేత్రం, సరే ఫామ్ హౌస్ అని మనం అంటాం, అగ్రికల్చర్ ఆయన చేస్తున్నారు. అగ్రికల్చర్ అంటే ప్యాషన్ చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా ఆయన మనసంతా కూడా వ్యవసాయం మీద ఉంది, పాలిటిక్స్ కంటే ఎక్కువ. సరే రేవంత్ రెడ్డి గెలిపించారు, మాకు పార్లమెంట్లో కూడా సీట్లు ఇవ్వలేదు. పబ్లిక్ నోట్ నుంచి రావాలి ఏంది, కేసీఆరే నయం రేవంత్ రెడ్డి కంటే, లేదా కాంగ్రెస్ పార్టీ కంటే. అంతే తప్ప మనంతట మనమే రోజు మనకు బాగా కొట్టకూడదు. వాళ్ళ నోటి నుంచే రావాలి, వాళ్ళు మన వాల్యూ తెలుసుకోవాలి అన్నది కేసీఆర్ సంబంధించిన స్ట్రాటజీగా మనకు తెలుస్తోంది. సో అందుకోసమే ఆయన ఈ వ్యూహాత్మక మౌనం కూడా పాటిస్తున్నారని మనం అనుకోవచ్చు. సో ఇదే విషయం మీద అడుగుదాం. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ గారు, సీనియర్ లీడర్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. శ్రవణ్ గారు, జీతల్ న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. శ్రవణ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారా? నేను లైన్ లో ఉన్నా. మీ దగ్గర ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే. సో బాస్ మళ్ళీ వస్తున్నారు. బాస్ ఈస్ బ్యాక్ ఫిబ్రవరి 19th ఆఫ్టర్ లాంగ్ టైం. మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది సార్, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వినబడుతుందా? మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది సార్. నా ఫోన్ వినబడట్లేదా? మీ వాయిస్ వినబడతలేదు సార్, సిగ్నల్ ప్రాబ్లం ఉంది సార్. నా వాయిస్ వినబడతలేదు. ఓకే సార్, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వినబడుతుందా అండి? ఇప్పుడు వినబడుతుందా శ్రవణ్ గారు? ఇప్పుడు వినబడుతుందా? మళ్ళీ అంతలో మాట్లాడదాం దాసో శ్రవణ్తో. భరత్, అంటే మీరు చెప్పారు ఇది ఒక వ్యూహాత్మక గ్యాప్ అని. సో ఈ వ్యూహాత్మక గ్యాప్ నుంచి అయితే ఆయన బయటకు వస్తున్నారు. సో ఇది కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? నో, నాట్ కంటిన్యూ కాదు. వ్యూహాత్మక మౌనం ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా 2-3 నెలలు మౌనం, తర్వాత ఒక్కసారిగా ప్రెస్ కాన్ఫరెన్స్. కరోనా సమయంలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే 2 లక్షల మంది 3 లక్షల మంది ఒక్కో ఛానల్లో లైవ్ లో వాచింగ్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఏం చెప్తారు కేసీఆర్? ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు ఫంక్షనింగ్ ఒక్క విధంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వారానికి ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. బట్ కేసీఆర్ అట్లాంటి వ్యక్తి కాదు. ఆయన మీడియా ముందుకు వస్తే ఏదో ఒక
బాంబుతో వస్తారు, మామూలుగా రారు, అంటే బ్లాస్ట్ చేయాలి ఆయన వస్తే కనుక. అందుకని కేసీఆర్ వచ్చినప్పుడు కొంచెం వ్యూవర్షిప్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అబ్జర్వ్ చేశారో లేదో, కొంత లాస్ట్ 2 years ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమక్రమంగా ఆయన వ్యూవర్షిప్ తగ్గుతూ పోయింది. అంటే పబ్లిక్ ఆయన చెప్పే దాని మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గింది. సో రోజు మాట్లాడితే వాల్యూ ఉండదు నాకు, మీడియాలో అయినా పబ్లిక్లో అయినా ఆయన భావిస్తారు. ఓకే, రోజు మాట్లాడితే ఏముంటుంది, రోజు మాట్లాడడానికి కూడా ఏముంటుంది. సో కేసీఆర్ వచ్చాడంటే రాష్ట్రం మొత్తం కన్నార్పకుండా చూడాలి, అట్రాక్ట్ చేయాలి. ఓ కేసీఆర్ ప్రెస్ మీట్ అట ఈ సమయంలో. సో అటువంటి స్ట్రాటజీస్ ఆయన వర్కౌట్ చేస్తూ ఉంటారు. సో మనతో పాటు దాసో శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు. శ్రవణ్ గారు నమస్కారం అండి. నమస్తే. బాస్ ఈజ్ బ్యాక్. మళ్ళీ February 19th రాష్ట్ర కార్యవర్గ సమావేశంతో వస్తున్నారు. సో సిల్వర్ జూబ్లీ ఇయర్ బీఆర్ఎస్ కి ఇది. సో ఏంటి మొన్న ఒక ప్రకటన చేశారు, త్వరలోనే బహిరంగ సభ పెడతా అని చెప్పి. దానికి సంబంధించి చర్చ ఉండొచ్చా? అంటే బహిరంగ సభ అన్నది February 19th ఎప్పుడు ఉంటుంది ఏందన్న తెలియవచ్చా? అంటే అవన్నీ కూడా 19th నాడు నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణ అంతా కూడా కేసీఆర్ గారు దిశ నిర్దేశం చేస్తారు. అయితే మీరు ఇంతకుముందు అన్నట్టుగా బాస్ ఈజ్ బ్యాక్ అని అంటా ఉన్నారు. ఇఫ్ హీ హాస్ గాన్ బ్యాక్ దెన్ ఆయన వెనక్కి ఎక్కడో ఉంటే ఇప్పుడు మళ్ళా వచ్చినట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ 14 నెలలు కూడా పార్టీ యొక్క దిశ నిర్దేశం కానీ, ప్రజా సమస్యల పట్ల నిశ్చితమైన పరిశీలన కానీ, లేకపోతే హరీష్ రావు గారిని తర్వాత కేటీఆర్ గారిని వీళ్ళందరినీ కూడా మిగతా కార్యకర్తలను, నాయకులను సమాయత్తపరచడంలో, ప్రజా సమస్యలను ఎత్తుకోవడంలో వారి యొక్క ఆలోచన ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన ఒక మెచ్యూర్డ్ లీడరు, తర్వాత ఒక టాల్ టవరింగ్ పర్సనాలిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. కాబట్టి ఆయన అధికారం కోల్పోయినంత మాత్రాన కుంగిపోవద్దు. మనం కూడా కొత్త ప్రభుత్వానికి సరి అయినటువంటి ఒక సమయం ఇవ్వాలా, వాళ్ళను కూడా ప్రభుత్వంలో కుదురుగా నిలదొక్కునేందుకు అవకాశం ఇవ్వాలా, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్ని కూడా అమలయ్యేంత వరకు మనం వారికి దోహదకారిగా ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఊకరే కాళ్లలో కట్టెబెట్టొద్దు, మనం వాళ్ళని ఫెసిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో ఎన్ని రోజులు కేసీఆర్ గారు కొంత మౌనంగా ఉన్నట్టుగా అనిపించినప్పటికీ కూడా ఆ మౌనం వెనుక ఒక నిశ్చితమైనటువంటి ఒక పరిశీలన ఉన్నది. తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. వాటన్నిటికీ కూడా ఇవాళ పార్టీ పరంగా కానీ, ప్రజల పరంగా కానీ తప్పనిసరిగా 19వ తారీఖు నాడు కార్యకర్తలను, ముఖ్యమైన నాయకులను దిశ నిర్దేశం చేస్తూ మాట్లాడతారని చెప్పని మేము ఆలోచిస్తా ఉన్నాం. అంటే ఒక్కటి సార్, ఇక్కడ ఇప్పుడు మేము చెప్పినట్టు అది వ్యూహాత్మక మౌనం, కేసీఆర్ చాలా కాలం బయటికి రాకపోవడం. కానీ పదే రేవంత్ రెడ్డి ఏంటంటారు, అసెంబ్లీ రండి, మాట్లాడండి, డిస్కస్ చేయండి, మామూలుగా బయటికి రమ్మట్లేదు, అసెంబ్లీలో చలో సవాల్కు సిద్ధమా అని అడుగుతున్నారు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే ఆడలేక మధ్యలోడిందని చెప్పని రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు దాదాపు 14 నెలలు అయింది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఒక చిన్న కులగణనను సరిగ్గా చేయలేనటువంటి ఒక అసమర్థతతో ఉన్నటువంటి ఒక బలహీనమైనటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇవాళ తెలంగాణను పరిపాలిస్తా ఉన్నాడు. కష్టపడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారం తెచ్చుకుంటే దాన్ని కాక ఈయన కాసినాక నక్కల పాలు చేసినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన పడ్డది. ఆ ప్రభుత్వం ఆగమైపోయింది, తెలంగాణ ప్రజలు కూడా ఆగమైపోయింది. ఇవాళ ఎంతసేపటికి కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పైన దుమ్మెత్తిపోయాలన్న దాంట్లో ఉన్నటువంటి ఒక దుగ్ధ తప్ప ఇచ్చిన వాగ్దానాలను ఎట్లా అమలు చేయాలా, ఇచ్చిన వాగ్దానాలకు అవసరమైన వనరులను ఎట్లా సమకూర్చుకోవాలా, తర్వాత రాష్ట్రాన్ని ఒక ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజ్ గా ఇంకా ఒక పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించే విధంగా రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని దాని పట్ల ఏమాత్రం కూడా మెచ్యూరిటీ ఉన్నట్టుగా కానీ, పరిపక్వత ఉన్నట్టుగా కానీ, సమర్థత ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించట్లేరు. ఎంతసేపు కేసీఆర్ గారు రాకుండా ఉండడం వల్ల రేవంత్ రెడ్డి గారు ఏమైనా పెన్షన్లు ఇవ్వకపోయారా? కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడం వల్ల రేవంత్ రెడ్డి గారు ఏమైనా రైతు బంధు పథకాన్ని అమలు చేయలేకుండా? బట్ ఒక రాజకీయ పార్టీ, ముఖ్య రాజకీయ పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా చాలా ఇష్యూస్ మీద రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది కదా అని వాళ్ళు అంటున్నారు. సార్, ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పార్టీ. ఇవాళ కేసీఆర్ గారు ఒక పార్టీకి అధ్యక్షుడు, పార్టీగా ప్రజా సమస్యల పరిష్కారం పట్ల బహుశా భారతదేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఇంత బలంగా ఈ గత 14 నెలలుగా కొట్లాడి ఉండకపోవచ్చు. మీరు కాకపోతే యూ టేక్ ద హిస్టరీ ఆఫ్ ఆల్ ఇండియన్ స్టేట్స్ ఇన్ ద లాస్ట్ 1 year,
బహుశా తెలంగాణలో కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు, మిగతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో, ప్రభుత్వ దాష్టికాలను ఎత్తి చూపడంలో ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక పాత్ర, అది క్షేత్ర స్థాయిలో కానివ్వండి, అసెంబ్లీ స్థాయిలో కానివ్వండి, వాటన్నిటికీ వెనక ఎవరు స్ఫూర్తిదాత, వాటన్నిటికీ వెన్నుముక ఎవరు? కేసీఆర్ గారే కదా. కాబట్టి ఏంటంటే ఉట్టిగా బట్టగాల్చి మీదేయాలా, ఆ బట్టగాల్చి మీద వేసి తప్పించుకోవాలని చెప్పని, తన బాధ్యత నుండి, తన వైఫల్యాల నుండి తప్పించుకోవాలా, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక చిల్లర ప్రయత్నం. ఈ చిల్లర ప్రయత్నం వల్ల తెలంగాణ ప్రజలకు పెన్షన్ రాదు, తెలంగాణ ప్రజలకు రైతు భరోసా రాదు, తెలంగాణ ప్రజలకు రైతు రుణమాఫీ జరగదు, తెలంగాణ మహిళలకు కళ్యాణ లక్ష్మి రాదు, లేకపోతే కేసీఆర్ కిట్ రాదు. రేవంత్ రెడ్డికి ఒక అద్భుతమైన అవకాశం ఇప్పటికైనా. ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ పార్టీకి సంబంధించి పార్టీ నిర్మాణం జరగలేదు దాసో శ్రవణ్ గారు. ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, అది అంగీకరించారు కూడా గతంలో కేటీఆర్ గారు కూడా. సో ఇప్పుడు పార్టీ నిర్మాణం, సంస్థాగత నిర్మాణం తమిళనాడు వెళ్లి కూడా అధ్యయనం చేసి వచ్చినట్టున్నారు. అవును. సో దానికి సంబంధించి ఏమైనా ఇప్పుడు ఉంటుందా? ఈ 1-2 years లో అధికారం లేరు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉందా? సంపూర్ణమైన సమగ్రమైనటువంటి ఒక సంస్థాగత నిర్మాణం తప్పనిసరిగా జరుగుతుంది. తర్వాత కార్యకర్తలను కింది స్థాయి నుండి పై స్థాయి వరకు కూడా కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేసేందుకోసము, మరొక ప్రజా ఉద్యమానికి సమాయత్తం చేసేందుకోసం తయారు చేయబడుతుంది. ఆ రకమైన శిక్షణ కూడా ఇవ్వబడుతుంది. కేసీఆర్ ఈజ్ నోన్ ఫర్ ట్రైనింగ్ అండి, కాంపిటెన్సీ బిల్డింగ్ కానీ, ట్రైనింగ్ కానీ, లేకపోతే కార్యకర్తలను, ప్రజలను చైతన్యపరచడంలో కేసీఆర్ మించినటువంటి ఒక ఇన్స్పైరింగ్ లీడర్ ఇవాళ దేశంలోనే లేడు. కాబట్టి తప్పనిసరిగా సంస్థాగత నిర్మాణం జరుగుతుంది. కార్యకర్తలను మళ్ళా యుద్ధోన్ముఖులుగా తయారు చేస్తాం. తప్పనిసరిగా రానున్నటువంటి ఒక రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలంగా ప్రజల సమస్యల కోసం, పరిష్కారం కోసం కొట్లాడుతుంది. ఇప్పటికే ప్రజలు చాలా రియలైజ్ అయిపోయినారు. ఎక్కడ తాడే కదా అని చెప్పని మెడలేసుకుంటే పామయ్య గడిచినట్టుగా రేవంత్ రెడ్డి వాళ్ళ పామయ్య గడిచినట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఏ వాగ్దానాన్ని అమలు చేయట్లేడు. తర్వాత ఉట్టిగానే నోరు బారేసుకొని వాళ్ళ ఒక బూతు ముఖ్యమంత్రిగా ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ప్రజలు అసహించుకునేటువంటి ఒక రీతిలో ఇలా పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ఒక చిన్న సర్వేనండి, 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కులగణన లాంటి బీసీ కులగణన సర్వే చేయాలని ఒక అసమర్థతను రేవంత్ రెడ్డి వ్యక్తీకరించుకున్నాడు. కాబట్టి ఇవాళ ప్రజలు విసిగి వేదారిపోయినారు. ఎవరైతే బీసీ కులగణనకు సంబంధించి కేసీఆర్ నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు, ఎటువంటి ప్రెస్ నోట్ రాలేదు. టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది దాసో శ్రవణ్ గారు. టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు దాసో శ్రవణ్ గారు. థ్యాంక్ యూ దాసో శ్రవణ్ గారు. భరత్, ఫైనల్లీ అంటే గులాబీ పార్టీలో అయితే మళ్ళీ జోష్. కేసీఆర్ వస్తే ఆబ్వియస్లీ జోష్ కదా, కార్యకర్తలు వాళ్ళ మిగతా క్యాడర్ లో అంతా కూడా నిరాశలో ఉన్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత. కానీ చాలా గట్టిగా రీబౌండ్ కూడా అయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత 0 సీట్లు వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్ గా రీబౌండ్ అవుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆ పార్టీ క్యాడరే అన్నారు. దానికి 2 కారణాలు. బీజేపీ 8 సీట్లు వచ్చిన బీజేపీ పెద్ద యాక్టివిటీస్ చేయలేదు. ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొంత బిజీగా ఆయన వర్క్స్ లో కేంద్ర మంత్రిగా దానిలో ఉండడం, కొత్త అధ్యక్షుడు ఇంతవరకు నియామకం కాకపోవడం, ఇవన్నీ అంశాల దృష్ట్యా రీబౌండ్ అన్నది చాలా ఫాస్ట్ గా, అంటే ఈ లగిచర్ల ఇష్యూ కానివ్వండి, మిగతా ఇష్యూస్ కానీ టేకప్ చేయడం వల్ల కొంత ప్రతిసారి రుణమాఫీ విషయంలో పూర్తిగా లబ్ధిదారులకు అందకపోవడం. సో ఒకప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని పార్లమెంట్ ఎలక్షన్స్ నడిచింది. మళ్ళీ బీఆర్ఎస్ కూడా రేస్ లోకి వచ్చింది సైమల్టేనియస్ గా ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్. జూన్ రిజల్ట్ తర్వాత ఇవాళ జూన్ నుంచి ఫిబ్రవరిలో ఈ 8 నెలల్లో గట్టిగానే హరీష్ రావు, కేటీఆర్ అందరూ కూడా గట్టిగా ఫైట్ చేశారు. కవిత కూడా ఇప్పుడు లాస్ట్ 1 month గా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆమె చాలా ఇష్యూస్ తీసుకున్నారు. బీసీ కులగణన ఇష్యూ తీసుకున్నారు. తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్స్ గురించి ఫైట్ చేస్తున్నారు. గతంలో ఆమె అంబేద్కర్ విగ్రహం గురించి తెలంగాణ రాకముందు ఫైట్ చేయించారు. శాసనసభలో అంబేద్కర్ విగ్రహం ఆమె ఫైట్ వల్ల వచ్చింది. అంటే చాలా తక్కువ మందికి తెలుసు. అప్పుడు నాదెండ్ల మనోహర్ స్పీకర్ ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహం మన అసెంబ్లీలో లేదు, మిగతా చాలా పార్లమెంట్లో ఉంది, చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఉంది, మన దగ్గర ఎందుకు పెట్టరని ఆమె అప్పుడు ఫైట్ చేశారు, తీసుకొచ్చారు. సో అటువంటిదే మళ్ళీ ఇప్పుడు ఒక ఇష్యూ తీసుకున్నారు. అంటే అప్పుడు దళిత్స్ గురించి ఒక పార్టీకి దగ్గర అవడం గురించి తెలంగాణ జాగృతిగా ఒక ఇష్యూ తీసుకున్నారు. ఇప్పుడు కులగణన ఇష్యూ ఆమె టేకప్ చేస్తున్నారు. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని టేకప్ చేస్తున్నారు. ఇవాళ జనగాంలో
టూర్ చేస్తూ ఆమె కూడా కామెంట్ చేశారు పింక్ బుక్ లో. అంటే లోకేష్ రెడ్ బుక్ అంటే ఎవరెవరైతే మా మీద మా అధికారులు గాని పోలీసులు గాని మాకు వ్యతిరేకంగా వివరిస్తారో వాళ్ళ మీద పింక్ బుక్ లో నోట్ చేసుకుంటాం అని చెప్పారు. అంటే కార్యకర్తలకి మనోస్థైర్యం ఇచ్చేందుకోసం. సో ఆమె కూడా ఆమె యాక్టివిటీస్ చేస్తున్న పరిస్థితి. మొన్న రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన, కేసీఆర్ పాలన ఐఫోన్ అయితే ఇది చైనా ఫోన్ లాంటిది అని చెప్పి ఆ విధంగా చేసిన పరిస్థితి. సో యాక్టివేట్ అయితే అయింది బీఆర్ఎస్ యంత్రాంగం. వీళ్ళ ముగ్గురు కేసీఆర్ లేకున్నా కవిత, హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురు యాక్టివిటీస్ తో కూడా చాలా యాక్టివేట్ అయింది. చూద్దాం అంటే కేసీఆర్ వచ్చి ఇంకే విధంగా యాక్టివేట్ చేస్తారు. ఏదేమైనా 4 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం ఖాయం. సో అది కేసీఆర్ కూడా తెలుసు. అందుకనే 4 సంవత్సరాలు ఒకటేసారి టెంపో మెయింటైన్ చేయడం కాదు, మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉంటారు. ఇప్పుడు వచ్చినంత మాత్రం రెగ్యులర్ గా వస్తారని అనుకోవట్లేదు. ఇదే 5 నెలలకు 6 నెలలకు వస్తారు. లాస్ట్ ఎలక్షన్ ఇయర్ లో ఫుల్ యాక్టివేట్ అవుతారు. అది కేసీఆర్ అంతే కదా. బహిరంగ సభలు కూడా ఒకటేసారి 15 రోజుల్లో 100 బహిరంగ సభలు అడ్రస్ చేస్తారు ఎన్నికల సమయంలో. బహుశా ఏ రాజకీయ నాయకుడు 2014లో ఆ విధంగా చేశారు, 18లో కూడా అదే విధంగా చేశారు. హెలికాప్టర్ లో రోజు 6 బహిరంగ సభలు కొట్టేస్తారు. సో లాస్ట్ లో ఓటర్ అప్పుడు డిసైడ్ అవుతాడు కదా. అందుకని ఇప్పటి నుంచి ఎందుకు తొందర ఎందుకు? ఇట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదైనా సలహా ఇస్తే ఎందుకు ఆగు తొందర చెప్తా కదా నేను అని మాట్లాడుతూ ఉంటాను. అంటే ఆయన స్ట్రాటజీస్ కూడా అట్లా ఉంటాయి. కేసీఆర్ జర్నలిస్ట్ గా ఢిల్లీలో తర్వాత మిగతా అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆయన స్ట్రాటజీస్ ఇంతకుముందు చెప్పినట్టు వర్కౌట్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో కానీ కూడా ఉన్నాయి. బట్ రాజకీయాల్లో ఆయన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది దానికంటే. కరెక్ట్. సో చూద్దాం, లెట్స్ సీ ఏం జరుగుతుంది. భరత్ అంటే చాలా మంచి ఎగ్జాంపుల్స్ తో ఈవెన్ తమిళనాడు రాజకీయాలను కూడా కంపేర్ చేసి ఆయనతో చేసిన మీ కేసీఆర్ తో ఉన్న మీ జర్నీ రిలేషన్షిప్ లో మంచి ఎగ్జాంపుల్స్ డీటెయిల్ అనాలిసిస్ ద్వారా మాకు ఫైనల్ గా ఒక క్లారిటీ ఇచ్చారు. వ్యూహాత్మక గ్యాప్, ఒక లైన్ లో వ్యూహాత్మక మౌనం. ఆ మౌనం తర్వాత అన్నాడు కదా మొన్న, నేను వచ్చి రేవంత్ రెడ్డి కొడితే గట్టి కొడతా కదా, మామూలు కొట్ట కదా, గట్టి కొడతా కదా అన్నాడు కదా. అప్పుడు రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చాడు. గట్టి కొట్టడానికి ముందు నన్ను కొట్టడానికి ఎక్కడ నువ్వు నిలబడు, నువ్వు కర్రలు లేకుండా ఉంటే కదా అని ఆయన కూడా జవాబు ఇచ్చారు. ఇద్దరికి కౌంటర్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది చూడాలి. మేబీ February 19th ఆయన అడ్రస్ కార్యకర్తల్ని కాకుండా తర్వాత ప్రెస్ మీట్ కూడా మేబీ అడ్రస్ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరో